వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇజ్రాయెల్ తో యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో పాటు అమెరికా దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు మార్కెట్ కు జీవనాడిగా ఉన్న హర్మోజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్ తాజాగా ఆమోదం తెలిపింది. శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టేందుకే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ఇతర దేశాలతో పాటు భారత్ పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అరేబియా సముద్రంలో ఒమన్కు చెందిన ముసాండం ద్వీపకల్పం ఇరాన్ మధ్య ఉన్న హర్మూజ్ జలసంధి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాల్లో 20% రవాణా అవుతోంది. అత్యంత ఇరుకైన జలసంధి అయిన హర్మూజ్లో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటోంది. నిత్యం 2 కోట్ల బారెళ్ల చమురు వివిధ దేశాలకు వెళ్తూ ఉంటోంది. సౌదీ, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ నుంచి చమురు ఎగుమతి అవుతూ ఉంటోంది. అయితే భారత్ చమురు దిగుమతులకు కూడా హర్మూజ్ జలసంధి అత్యంత కీలకమైనదే. 90% ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న భారత్ అందులో 40% హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ఇప్పుడు దాన్ని మూసివేయడంతో భారత్ తన 74 రోజుల చమురు నిల్వలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇరాన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ మార్కెట్లో రూపాయి విలువపైన కూడా ప్రభావం చూపిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుపుతున్న దాడులను ఆపేయాలని కోరారు. శత్రుత్వాన్ని తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.